ఇక ఇప్పుడు మన గీదాల గురించి మాట్లాడలే. మహేష్ కుమార్ గౌడ్ గారికి మన కేటీ రామారావు మంచి మంచి కౌంటర్లు ఇచ్చిండు. నిన్న దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో కొన్ని రోజులు చేసుకునే ప్లానింగ్ లో ఉన్నట్టుంది. ఒకసారి ఏం రాశిలో చూసిన తర్వాత మాట్లాడదాం. గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్ అట. ఎప్పుడు పేరాలో ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసట కేటీఆర్ అంటుండు. కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా సంచలనమే. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఉద్యమంలో పిసిసి చీఫ్ ఎక్కడున్నాడు? మహేష్ కుమార్ గౌడ్. అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ లో వ్యాఖ్యానించిన కేటీ రామారావు గారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అట గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిడట. ఎప్పుడు రావాలో ఎప్పుడు రావద్దు అన్ని మా నాయనకి ఎరికే. మా నాయన చెప్పేంత మునగాళ్ళం ఎవరు లేవు, రారని చెప్పేసి ఒక మాట మాట్లాడి. ఇంకోటి కేసీఆర్ మాట్లాడినా సంచలనం, మాట్లాడకపోయినా సంచలనం. ఎందుకంటే 23 నెలలకెళ్ళి కేసీఆర్ ముఖం లేని ఏమంటారుగా యూట్యూబ్ ఛానల్ లేవు, కేసీఆర్ ముఖం లేని అంటారు కేసీఆర్ పేరు లేని రేవంత్ రెడ్డి సభ లేదు. అందరూ తెలిసింది. ఇంకెక్కడ కేసీఆర్ లేడు. కేసీఆర్ మాట్లాడకున్నా ప్రజల లోపల చర్చ జరుగుతుంది కేసీఆర్ గురించి. కేసీఆర్ నోరెత్తకపోయినా రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ తలుచుకొని ఒక మీటింగ్ పెట్టాడు. అన్న అర్థమైపోతుంది కదా కేసీఆర్ ఉండా లేడా. కేసీఆర్ ఉన్నా ఉండకపోయినా ఇంత ఇంపాక్ట్ చూపిస్తాను ఆయనకే తెలిసి ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. అరే నీ మాట్లాడపోయినా నా గురించే 2 నెలలకి వెళ్ళి వాగుతుర్రా కాంగ్రెస్ అని. సో దీక్షా దివస్ సందర్భంగా ఇవన్నీ మాట్లాడినట్ట. ఇంకోటి దమ్ముంటే, అంటే దమ్ము లేదనుకోలేదు, వేరే విషయం. దమ్ముంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఈ 10 మంది దున్నపోతులను తీసుకురు కదా, ఆ దద్దమ్మలతో రాజీనామా చేపి దమ్ముంటే. లేకపోతే మేమే వేట వేపిస్తాం అనుకోరు, అది వేరే విషయం. కానీ దమ్ముంటే మీ దగ్గర ఏమైనా దమ్ము ఏమైనా ఉంటే తగలబడితే మీరు రాజీనామా చేపి. ఇక ఇప్పుడు ఇది అసలైన పాయింట్. ఉద్యమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈయన ఉన్నాడా? ఏనాడనా జై తెలంగాణ అన్నాడా? ఇట్లా పిడికిలు బట్టి జై తెలంగాణ ఒక్క క్షణం అని అన్నట్టు చూపిరి ఉద్యమంలో. ఎవడేవాడు దిక్కు దివాలని దివాలగాడు, తాడు పొంగరం లేడు. ఎవరికి పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఎవరన్నా తెలుసా ముఖం అన్నా? ఇవాళ ఊకనే కేసీఆర్ పైన అవాకులు చెవాకులు పోయితే జనాలు కాగరి చుమ్ముతున్నారు. నిన్న వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళలో రాలేదు, నేను చూసినా కదా. నిన్న ఒక్క పేపర్లో కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన వాక్యాలు రాలే. అంటే అంతా చీదరించుకున్నారు, వాళ్ళకి భయపడ్డరు. అది నీరు పోయి నాయన పనికి మళ్ళీ మాట్లాడిండు, మనం రాస్తే మనిషి అయిపోతారా, జనం నోట్లో ఉంచుతారా అని వదిలిపెట్టరు. వాళ్ళు లైట్ తీసుకురు. అట్లా మరి మహేష్ కుమార్ గౌడ్ సిగ్గు రావాలి. అలాంటి దద్దమ్మల గురించి నేను మాట్లాడినని చెప్పిండు. ఇప్పుడు ఇక పచ్చ రంగులో ఉంది, ఇక పచ్చ కుక్కల సోపతి చేసింది. అందరూ తెలిసిన ఇవాళ ఏదో తెలంగాణ వాదం ఎత్తుకుని ఇన్స్టాగ్రామ్ లో రీచ్ చేసి మంత్రి కాగానే రేవంత్ రెడ్డి రాఖీలు కట్టి మంత్రి కాగానే సరిపోదక్క. మన గత చరిత్ర ఎసవంటి చరిత్ర, చంద్రబాబు నాయుడు మోచేతిని లాగిన చరిత్ర నీది రేవంత్ అనేది మాకు తెలియదా? అక్క మాట్లాడుతున్నాడు. ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరట. ఏది పచ్చ రంగు లీడర్లు అవుతారా? చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు ఆయన లీడర్లు అవుతారా? చెప్పురి మరి అన్న. ఖమ్మంలో మోచేతి నీళ్ళు ఆయన వాళ్ళు, ఆంధ్రలో మోచేతి నీళ్ళు ఆయన వాళ్ళు, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు ఆయన వాళ్ళు, పచ్చ రంగులో వండుకున్నోళ్ళు అయితేరని చెప్పురు మరి అన్న. నువ్వు అదే బ్యాచ్ కదా. ఇవాళ నువ్వు టీడీపీలోకి రాగానే నీ గత చరిత్ర తుడిచి చేసుకుంటారా జనాలు? తెలియదా? ఇంకా కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరాసాన్ని తెలుసు. మన తెలంగాణ పోరాటం అక్క సీతక్క దరజాయి సీతక్క గారి తెలంగాణ పోరాటం చంద్రబాబుకి తెలుసు. నీ పోరాటం, నీ రేవంత్ రెడ్డి పోరాటం, మీ పచ్చరంగోడ పోరాటం చంద్రబాబు నాయుడు పోయి చెప్తాడు. సరే కేసీఆర్ నిమ్మరసానికి ఎరక, తెలంగాణ జనాలకు ఎరక మాకు తెలుసు. కానీ మీ దేవునికి ఎరక, మీ తెలంగాణ తెలియదు, ఆంధ్రోడికి తెలుసు. చంద్రబాబు నాయుడు అడుగుపోయి చెప్తారు మీ చరిత్ర. నీదైనా మీ రేవంత్ రెడ్డి అయినా మీ ఆరావు పచ్చరంగులో వండుకున్న పచ్చ కుక్కలైనా చంద్రబాబు గారిక నాకేం ఎరకక్క. మీరేం పోరాటం చేసిరు? ఏ నాడన్నా నీ నోట్లోకి వెళ్ళి జై తెలంగాణ అన్నావా? తెలంగాణ చెప్పు మరి అంటున్నా. ఒక్క వీడియో తీసుకురా, ప్రూవ్ చేయింగో నీ తెలంగాణ కోసం పోరాటం చేశాను. నీ ముఖం ఎక్కడిది? అడ్రస్ ఉన్నావు అసలు? ఓనికి తెలియదు, మన ముఖమే ఓనికి తెలియదు.
ఆ, నాడు ఒక్క రోజు మాత్రమే దీక్షా దివస్, ఇప్పుడు 10 రోజుల. మీకేం బాధ? మీ అన్న నల్లమల్ల పులి పొడిసి పొడిసి ప్రభుత్వాన్ని పరిపాలించనని 10 రోజులు చెప్తాడు. మరి పరిపాలన ఇది ప్రజల పండుగ రా, ఇజ్జత్ తక్కువ పండుగలు 10 రోజులు చెప్తాడు. మరి మీ అన్న కూడా పనికి మాలిన పండుగలు మీరు 10 రోజులు చేయంగా, తెలంగాణ రావడానికి అడుగులు పడ్డ తీసే వాళ్ళు 10 రోజులు తప్పే ఉందాక? పనికి మాలిన పని ఎక్కువ ఉందనమాట. అధికార పార్టీని దూషించడం కోసమే నిర్వహిస్తున్నారా? జనం దూషిస్తారక్క సోషల్ మీడియాలో. అసలు అవి బూతులు కాదు, జనం తిట్టినాయి. మీ కన్ను కనిపించలేవు కానీ అవి చూస్తే చస్తారు మీరు. వాళ్ళు ఏం ప్రచారం చేసే పని లేదు, జనమే ప్రచారం చేస్తారు మీ పైన. మీరు ఎంత చక్కగా ఉద్ధరిస్తురో ప్రభుత్వం. ఇక సోషల్ మీడియాను బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి వాడుకున్నది. బీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. ఇది పనికి మాలే చోది, చండాలమైన ముచ్చట. నరేంద్ర మోదీ గారు బీసీగా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీని బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ముందే మరి మీరు అక్క కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయలేని సన్నాసులుగా ఇక ప్రజల లోపల కనిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన హామీ బీజేపీ నెరవేరుస్తుంది, కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాంగ్రెస్ నెరవేరుస్తుంది. ప్రజలు బీజేపీ నమ్మలేదు, మిమ్మల్ని నమ్మిర్రు. ఓకే, సంతోషం. మరి మీరు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయదు కదా. బడగాల్సి బీజేపీ చేస్తే మీరు సంవత్సరాలు అవుతారా? కాంగ్రెస్ వాళ్ళు మీరు కదా హామీ ఇచ్చింది, మీరు కదా చేయవలసింది. ఏమాయరు మనకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నారని ఫైర్ అయింది. అక్క ఫైర్ అవుతానికి బుద్ధి జ్ఞానం ఉంటే కడుపు కనందింటే ఫైర్ కాకూడదు. ఫైర్ కావాల్సింది రేవంత్ రెడ్డి మీద ఫైర్ కావాలి. మావరెడ్డి అంటే ఎందుకు కోర్టు పంపించో దాని మీద ఫైర్ కావాలి. ఎందుకు బీసీలని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అది కూడా మోసం చేయడం దాని మీద ఫైర్ కావాలి. అన్నకు రాకెట్లో పడినాడు, రాకెట్ కడతాడు, అన్న మీద ఫైర్ కాలేదు అనమాట. ప్రతిపక్షాల మీద ఫైర్ అవుతుంది. పనికి మాలిన ఫైర్, అదో కథ. అది ముచ్చటనే. ఇప్పుడు నమస్తే తెలంగాణ కూడా ఈ వార్త రాసినట్టుంది. అలా దీక్షా దివస్ పైన వాళ్ళు కూడా రాసుకురు. అసలీ విలన్ కాంగ్రెస్ అట. కాంగ్రెస్ తెలంగాణ కథానాయకుడు కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు. ప్రాణాలు పణంగా పెట్టి లక్ష్యాన్ని ముద్దాడిండు. దీక్షతో 4 కోట్ల ప్రజల గతిని మార్చిండు. కేసీఆర్ ఆమరణ దీక్ష చారిత్రక ఘట్టం. రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన సుదినం. గులాముల ఎగురాట్ల తప్పు రాసిన గులాబులట ఎగురాట్ల ఇక కొంతకాలమే. వచ్చే కాలం అంతా గులాబీ సేనలదే. కుంభకోణాల కుంభకర్ణుల భరతం సింహాసనంపై మళ్ళీ సింహాన్ని కూర్చోబెడదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. తెలంగాణ భవన్లో అట్టహాసంగా దీక్షా దివస్. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన గులాబీ శ్రేణులట. మరి నిన్న ఇది ఆ కార్యక్రమం వాళ్ళు నడిపించారు. మరి అమరవీరుల స్తూపం కాడి వేయినాడా ఇది ఆనేనా? ఆ అమరవీరుల స్తూపానికి అట తెలంగాణ భవన్లో మరి ఇదోటి ఏర్పాటు చేసిరా. అసలు స్తూపం కాడికి ఏం పోరా మీరు? మీకు బలుపు ఏం తక్కువ లేదు కానీ మీరేం సుఖమైన కానీ పట్టు అంతే. అంతవరకు ఉన్నది నాయన.